రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్న కూడా చాలా మందితో మాట్లాడారు. ఇక్కడి నుంచి కూడా అందరికీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి కన్విన్స్ చేసి మన రాష్ట్ర అవసరాల కోసం ఈ పొత్తు వాటికి సంబంధించినటువంటి విషయాలు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు కన్విన్స్ చేయడానికి ముందే పార్టీ కేడర్ కానీ ప్రజల్లో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయటానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండటానికి పొత్తులు అవసరం అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది. ఆ భావనకు అనుగుణంగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ మూడు పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తామే కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ బాబు గారు చెప్పారు. అదే మేము కన్వీన్ ప్రకటన చేసుకుంటారు. విభేదాలు ఉండవు, అసంతృప్తి కొంత తాత్కాలికంగా కొంతమందికి ఉంటుంది. అయితే పరిస్థితులను అర్థం చేసుకుని అందరికీ కూడా అలాంటి అకామిడేట్ చేయలేనటువంటి నాయకులకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సముచితమైన స్థానం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం సంబంధించినంత వరకు మాట్లాడుతున్నారు. ప్రచారానికి దేనికైనా జరగచ్చు, కానీ అందరికీ ఎవరికైతే ఉన్నాయి అని సముచిత స్థానాలు పార్టీలో మెజారిటీ కేడర్కి అన్యాయం జరగకుండా సముచిత స్థానాలు వాళ్ళ యొక్క బలాబలాలను బట్టి గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి మూడు పార్టీల నుంచే దానికి అనుగుణంగానే సీట్లు షేరింగ్ కూడా ఉంటుంది. అది చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది. మేము ఇండియాలో చేరట్లేదు, మీ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. ఎన్డీఏలో చేరుతున్నాం. అధికారం కోసం అనుకుంటే మేము అసలు పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అధికారం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి విముక్తి చేయటం ముఖ్యం. అందువల్ల అధికారం అనే సమస్య ఉత్పన్నం కాదు. అలా ఉంటే ఈ షేరింగ్లు సీట్లు ఇవన్నీ ఉమ్మడిగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డిని దించాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని భావిస్తున్నారు. ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే మేము ఈ రకంగా పొత్తులు పెట్టుకోవడం జరుగుతుంది. మేము ఉన్నప్పుడు బీజేపీ నుంచి రాబట్టవలసి చాలా ఉన్నాయి, చాలా రాబట్టాం, చాలా చేసాం. ఆ విషయాలన్నీ కూడా అది అప్రస్తుతం ఇప్పుడు చేయటం కరెక్ట్ కాదు. అవన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరిస్తాం. బీజేపీతో ఏది ఎప్పుడైతే విభేదం వచ్చిందో డివిజన్ వచ్చిందో ఆ టైంలో మేము వాళ్ళని కూడా డిమాండ్ చేసాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని పక్కన పారేసి మూలపాడేసి తిరుగుదోగుడుతనంతో విధ్వంస కార్యక్రమాలు చేపట్టి వ్యక్తిగత స్వలాభం చూసుకుని వాళ్ళ యొక్క కేసుల కోసం వీటి కోసం ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతానని కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతానని చెప్పినటువంటి వ్యక్తి తానే మెడలు వంచి ఏమీ అడగలేని నిస్సహాయ స్థితికి నెట్టబడ్డాడు. అది ఆయన దౌర్భాగ్య స్థితి. ఆ నెపాన్ని తెలుగుదేశం మీద వేయటానికి మా మీద ఎట్టని తెలుగుదేశంతో పొత్తుల గురించి వాళ్ళు కామెంట్ చేసే స్టేజ్కి వచ్చారు. వాళ్ళు ఈ రోజు వరకు పార్లమెంట్లో అన్ని విషయాల్లోనూ బీజేపీతోనే ఉన్నారు. ప్రాక్టికల్ గా అన్ని బీజేపీతోనే సహకరించి పనిచేశారు కనుక దానిలో సెకండ్ థాట్ ఏమీ లేదు. ఈ విషయాలు మనం ఆడు చేసేటటువంటి విషయాలు తెలుగుదేశం మీద పార్టీ మీద రుద్దటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. 19 నుంచి 24 వరకు మేము చేసిన పనులు తిరగదోడారు తప్ప ఏమీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్ అవి కూడా వాడుకోలేదు. అదే నెంబర్ అనేటువంటి ఫస్ట్ ఈ స్టేజ్ లో ఫైనలైజ్ చేసిన తర్వాత మిగిలిన నెంబర్లు వాడిద్దరికి పొగ ఎంత తెలియజేస్తుంది. ధీమాగా వ్యక్తం చేసినప్పుడు పొత్తుల గురించి వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు, ఉలికి పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసాడు, పార్టీ అయిపోయిందని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పనే చేస్తున్నారు 24 గంటలు. 5 ఏళ్ల తర్వాత కూడా ఆడు చేయలేని సహాయ స్థితికి కూడా చంద్రబాబు నాయుడు గారు నెపం వేస్తున్నారు. అందుకని ఎప్పుడో వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏదో అవినీతి చేశారని చెప్పేసి వాళ్ళ సాక్షిలో బ్యానర్ రైటింగ్ పెట్టుకుని ఒక అవినీతి కథ కల్పించి వాళ్ళ భూత కల్పనతో రాస్తున్నారు. వాటన్నిటి మీద విచారణలు జరిగినాయి, ఏది రుజువు కాలేదు.